స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎందుకు ఎక్కువ అవుతుందో మీకు తెలుసా? స్మోకర్స్కి నాన్ స్మోకర్స్కి ప్రీమియంలో ఎంత తేడా ఉంటుంది? టొబాకోని ఏ ఫామ్లో యూస్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ స్మోకర్స్లా కన్సిడర్ చేస్తారు? అసలు నిజంగా స్మోకింగ్ చేస్తే మెడికల్ రిపోర్ట్స్లో అది డిటెక్ట్ అవుతుందా? స్మోకింగ్ క్విట్ చేశాక ఎంత గ్యాప్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని నాన్ స్మోకర్గా యాక్సెప్ట్ చేస్తుంది? పాలసీ తీసుకున్నప్పుడు స్మోకింగ్ హ్యాబిట్ లేదు, బట్ పాలసీ తీసుకున్నాక హ్యాబిట్ స్టార్ట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి డిక్లేర్ చేయాలా లేదా? స్మోకర్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయా, లేదా సింప్లీ స్మోకర్ అని మార్క్ చేస్తారా? అసలు ఈ గొడవ అంతా ఎందుకు? స్మోకర్ అని డిక్లేర్ చేయకపోతే సరిపోతుంది కదా అని మీకు అనిపిస్తోందా? క్లెయిమ్స్ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాయో మీకు తెలుసా? క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి ఒక్క హింట్ కోసం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి? ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి క్లియర్ ఆన్సర్స్ కావాలా? దెన్ టర్మ్ ఇన్సూరెన్స్ పార్ట్ 3 వీడియో మిస్ అవ్వకండి. వీ హ్యావ్ కవర్డ్ ఆల్ దిస్ అండ్ మోర్.